గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇది మెయిన్గా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫ్రీగా స్కాలర్షిప్ ఇస్తుంది మనకు విద్యార్థులకు. 75,000 నుండి 1,25,000 వరకు ఇస్తుంది అన్నట్టు. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మరి డైరెక్ట్ మనం తెలుసుకుందాం. దీన్ని చూసే ముందు ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో, ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మనకి చేరబెట్టేట్టు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, ఫ్రీ స్కాలర్షిప్స్ కాబట్టి. సో కంపల్సరీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నా ఒపీనియన్ అన్నట్టు. దానికోసం స్పెషల్గా వీడియో చేస్తున్నాను నేను. చూడొచ్చు, మనకు ఉత్తీర్ణులైన విద్యార్థులకు 75,000 ఉచిత స్కాలర్షిప్ ఈరోజు దరఖాస్తు చేసుకోండి. విద్యార్థులు మనకి ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అనేది ఫ్రీగా స్కాలర్షిప్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు పేద విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి, హైయెస్ట్ క్లాస్కి పోవడానికి. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులకు 75,000 నుంచి 1,25,000 వరకు ఉచిత స్కాలర్షిప్. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు వీరి కోసం ప్రవేశపెట్టింది అన్నట్టు. ఈ స్కాలర్షిప్ ఎవరెవరికి వస్తుంది, మరి ఏం కథ, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనే ఫుల్ డీటెయిల్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థుల కోసం అనేక ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రాంలు నిర్వహించింది. మరియు ప్రతి కార్యక్రమం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు దేశం యొక్క భవిష్యత్తుగా పేర్కొనబడినందున పిల్లలు మంచి విద్యను పొందడం మరియు విద్యా ప్రక్రియలో నిమగ్నమై ఉండాలి. దాని గురించి మరింత తెలుసుకోవడానికి మనకి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. పిఎం యాసవి స్కాలర్షిప్ 2024 అన్నట్టు. ఇది మెయిన్గా ఏంటంటే సంచార తెగలు, షెడ్యూల్ కుల తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకి ఉన్నత విద్యను అభ్యసించడానికి వారికి ఏంటంటే స్కాలర్షిప్ రూపంలో వాళ్ళ ప్రోత్సహిస్తుంది అన్నమాట భారత ప్రభుత్వం. సో దానికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేయాలి, సో దీనివల్ల లాభాలు ఏముంటాయంటే, ఈ స్కాలర్షిప్ అనేది ఇయర్లీ ఇస్తున్నట్టు 2024 and 2025 కిందే విద్యార్థులకి ప్రయోజనాలు చేకూరుస్తాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 75,000 ఇస్తారన్నట్టు స్కాలర్షిప్, ఆర్థికంగా సాయం చేస్తారు. అదే 11వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 1,25,000 ఆర్థిక సాయం అందజేస్తారు. సో ఈ పథకం కింద ఎంపికైన పారదర్శకంగా జరుగుతుంది. ఎలాంటి లోపాలు లేకుండా క్లియర్గా పారదర్శకంగా జరుగుతుంది అన్నట్టు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. సో మరి ఎవరో ఎలిజిబుల్ ఎలా అంటే, ఫస్ట్ చూడొచ్చు, మనకి దరఖాస్తు ఇచ్చారు. ఎట్లా అని దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తప్పనిసరిగా ఇండియన్ అంటే భారతదేశ నివాసే ఉండాలి. మరియు ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ, ఎన్టీ లేదా ఎస్ఎన్టీ వర్గాలకు చెందిన వారే ఉండాలి. మనకు స్టేట్లో అయితేనేమో బీసీఏ, బీసీబీ ఉంటుంది. మనకు సెంట్రల్ కాబట్టి ఓబీసీ ఉంటుంది. ఈబీసీ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ 1, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ, ఓబీసీ అని 2 ఉంటాయి అన్నట్టు. సో ఇదనమాట. మనకు స్టేట్లో అయితే బీసీ సర్టిఫికేట్ తీసుకుంటాం. మనం సెంట్రల్కి ఏమైనా జాబ్స్కి అప్లై చేయాలన్నా, సెంట్రల్కి సంబంధించిన స్కూల్స్లో చదవాలన్నా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది. అది బీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత దాంతో మళ్ళీ ఓబీసీ అప్లై చేస్తారు అన్నట్టు. సో ఓబీసీ అనమాట. 9వ తరగతి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు 8వ తరగతి ఉంటుంది కదా, ముందు క్లాస్లో కంపల్సరీ 60% తోటి పాస్ అయి ఉండాలి కంపల్సరీ. సెకండ్ ఏంటంటే 11వ తరగతి స్కాలర్షిప్ కోసం అప్లై చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్లో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అంటే మినిమం అంటే 60% ఎక్కువ పాస్ అయి ఉండాలి అన్నట్టు. వాళ్ళ కుటుంబ ఆదాయం 2.5 లక్షలు అంటే 2,50,000 దాటకూడదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది. దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మరి అంటే, దరఖాస్తుదారి 8వ తరగతి మరియు 10వ తరగతి సర్టిఫికేట్స్. 8వ తరగతి వాళ్ళు అయితేనో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 10వ తరగతి మార్క్స్ మేము వాటి బట్టి. ఒకటి ఏంటంటే చెప్పాను కదా, ఆదాయ ధృవీకరణ పత్రం ఒకటి. దొరుకుతారు క్యాస్ట్ ఓబీసీ అంటారు. బీసీ కాకుండా బీసీ తీసి ఓబీసీ తీయాలి. బీసీ చెల్లదంటే సెంట్రల్కి. ఓబీసీ క్యాస్ట్ కుల ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారి యొక్క ఆధార్ కార్డు. అదేవిధంగా పిఎం స్కాలర్షిప్ ఫారం 2024 ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి మరి. సో ఎలా అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి పిఎం యాసవి స్కాలర్షిప్ యోజన కింద దరఖాస్తు చేయడానికి విద్యార్థి తప్పనిసరిగా జాతీయ పరీక్ష ఏజెన్సీ అధికార వెబ్సైట్ పిఎం యాసవి స్కాలర్షిప్ స్కీమ్పై లింక్ క్లిక్ చేయాలి. దీని తర్వాత పిఎం సక్సెస్ స్కీమ్ హోమ్కి చేరుకోవడానికి విద్యార్థి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పడుతుంది. వీళ్ళకి మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారనమాట. వీళ్ళకి సపరేట్ ఒక వెబ్సైట్ ఉంది. సో అందులోకి వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. స్కాలర్షిప్ పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత విద్యార్థుల నుంచి కనిపిస్తుంది పిఎం స్కాలర్షిప్ 2024 జరుగుతుంది. అప్లోడ్ చేయాలి. విద్యార్థి సమర్పించే వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉంది మనకు. ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై చేయాలన్నమాట. సో అది కూడా మనం చూద్దాం. పిఎం నేను ట్రై చేస్తాను.
బట్ ఎవరు లేదు. బట్ ఎలా అప్లై చేయాలనేది నేను కూడా చూస్తాను ఇప్పుడు. పిఎంఎస్ఏ స్కాలర్షిప్ యోజన కింద కదా. చూద్దాం, నేను ఓపెన్ చేస్తాను సైట్, ఒకసారి చూద్దాం. స్కాలర్షిప్ స్కీమ్ 2024 పిఎంఎస్ఏవి స్కాలర్షిప్. ఓకే, మనం ఒకసారి ఓపెన్ చేద్దాం అది కూడా. పిఎంఎస్ఏ స్కాలర్షిప్ ఓకే, ఓపెన్ చేసినాను. ఇదే పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ విభ్రమత్ ఇండియా. ఇదే మనం వెబ్సైట్లోకి వచ్చేసినాం. నోటీస్ ఉంది ఇక్కడ. 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇంపార్టెంట్ లింక్స్ అట. నేషనల్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ స్కాలర్షిప్ ఇక్కడ ఉంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ప్లీజ్ చెక్ ది అనౌన్స్మెంట్స్ కార్నర్ రెగ్యులర్లీ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, ఆపరేషన్ మాన్యువల్ అబౌట్ us